హలో గైస్, మళ్ళీ వచ్చేసింది సుజాత. వెల్కమ్ టు క్రేజీ మామ్స్ కిచెన్. ఈరోజు వంకాయ జీలకర్ర కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా వంకాయల్ని స్టవ్ మీద కాల్చుకోవాలి. ఈలోగా ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో జీలకర్ర, కారం, ఉప్పు, ఆయిల్ వేసి మొత్తం ఆనియన్స్ అన్నిటికీ పట్టేటట్టుగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు కాలిపోయి కదా, వీటిని పళ్ళులో పెట్టి పైన వాటర్ వేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వంకాయలకి పొట్టు తీసి ఇలా ఓపెన్ చేసి పెట్టుకుని కలిపి ఉంచుకున్న ఆనియన్స్ని స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయని క్లోజ్ చేసి పెనంలో కాస్త ఆయిల్ ఎక్కువగా వేసుకుని వంకాయను వేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉంచుకోవాలి. అంతే, వంకాయ జీలకర్ర కారం రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ వంకాయను కలుపుకొని తింటే అమృతంలాగా ఉంటుంది మరి.